నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఏమండి ఏమండి వంట అయిపోయిందండి. వాళ్ళేంటి ఇంకా రాలేదు? లంచ్ టైంకి వస్తానన్నారు. రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. హలో సార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. కరెక్ట్ టైం మీ అమ్మాయిని కూడా మీకు అప్ చెప్తాను. కరెక్ట్ టైంకి మీరు మాకు బ్యాలెన్స్ మనీ ఇచ్చేయాలి. మరైతే ఇంకే వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడే ఎందుకు, ఇప్పుడే వంట అయినట్టుంది. లంచ్ వేడివేడిగా తింటే బాగుంటుంది. ఆంటీ వడ్డించండి. నేనేం చెప్పాను? బ్రతిమిలాడు. ఇల్లు కూడా పెద్దదే, చూద్దాం ఒకసారి. ఏజెంట్ గారు, మీరు కూడా వచ్చి కూర్చోండి. పర్లేదు, మీరు తినండి. పర్వాలేదు, రండి. లేదు సార్, పర్లేదు తినండి. మొహమాట పడకుండా రండి. పర్లేదు సార్, మీరు తినేసేయండి. రండి ఏమండి సార్. వద్దంటున్నారు కదా, ఎందుకంత బలవంత పెడుతున్నారు? వదిలేయండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రండి రండి రండి. వస్తాను సార్, అంత అడుగుతున్నారు కదా, పదండి. కూర వేసుకో, బాగుంది. ఆ కూర వేయండి. గ్రిల్ ఫిష్ లేదా అంకుల్? ఆ? పప్పు బాగుంది. మీరు కూడా తినండి సార్. వద్దులే బాబు, మీరు కానివ్వండి. కూతురు పోయిన బాధలో ఉన్నారు కదా, తినలేరులే. పప్పు చాలా బాగుంది. అంటే వండిందంత వేస్ట్ అనమాట. ఓ పని చేయండి, పార్సల్ చేయండి, మేము తీసుకెళ్తాం. పెరిగేసుకో బాబు. వద్దండి. వద్దంటే ఊరుకోవడమేనా? కనీసం 5 సార్లు అడగాలి. పెరిగేసుకో బాబు. వద్దండి. అయ్యో వేసుకో బాబు. అయ్యో వద్దండి. అయ్యో కొంచెం పర్లేదు, వేసుకో బాబు. వద్దండి. అయ్యో కొంచెం. వద్దండి. అయ్యో వేసుకో బాబు. వేసుకోండి. వద్దండి అంటే ఇంకా అడిగించాలు, మా ఏజెంట్ పెరుగు తిండు. భోజనాలు చేయటం అయిపోయింది కదా. అమ్మాయి బెడ్రూమ్ పైన ఉంది. పైన ఎందుకు, ఇక్కడ సోఫాలో పడుకుంటాం. ఏజెంట్ మీరు సోఫాలో పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఏమండి వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? ఉమ్, తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బాగుంటుంది. అమ్మాయి రూమ్ పైన కదా, పదాయా మ్యామ్. ఇట్స్ మేఘనా సార్. ఎస్. గ్లౌజీ. ఇంకో గ్లౌజీరా. లాస్ట్ కేసులో వాడాం కదా. గ్లౌజ్ లేదా? నైస్ థాట్ ఏజెంట్. రాసుకో, BTMBL. మీరేం కంగారు పడకండి సార్, మీ అమ్మాయిని మేము కనిపెడతాం. కొంచెం తొందరగా చూడండి బాబు. మాకు ఒక్కగానొక్క అమ్మాయి, ఆ అమ్మాయి మీదే ప్రాణాలు పెట్టుకున్నాం. మీరు కంగారు పడకండి. పదవే మేము వస్తాను సార్. ఏమండి, ఇప్పుడు ఈ పార్టీ ఇన్వెస్టిగేషను ఎప్పుడైనా వచ్చేయచ్చు కదా.
మరి లంచ్ టైంలోనే రావడం ఎందుకు? అంటే మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఇంకా ఫాస్ట్గా పనిచేయచ్చని, కానీ అన్నిట్లోనూ ఉప్పు తక్కువే.